హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి తాటి ముంజల పాయసం. దానికి కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 5 నుంచి 6 తాటి ముంజలు, 1 కప్పు షుగరు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1 స్పూను ఇలాచి పౌడర్. తయారు చేసే విధానం: ముందుగా పాలని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసినాక 1 గంట 2 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యం అందులో వేసుకోవాలి. అవి బాగా మెత్తగా అవ్వాలి. మెత్తగా అయినంత వరకు అలా కలుపుతూ ఉండాలండి. ఇంకా చూస్తూ ఉండాలి మెత్తగా అయ్యాయా లేవా అనేసుకొని. అవి మెత్తగా అయినాక 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. అందులో మీ టేస్ట్కి ఎంత ఎక్కువ అనుకుంటే అంత, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవాలి. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసామండి. కొంచెం మాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాము. అలాగే ఫ్రెండ్స్, తాటి ముంజల పాయసం సమ్మర్ కదా, కొంచెం కూల్గా బాగుంటుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే దీనికి టేస్ట్కి తగినట్టు ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలండి. 1 లేదా 2 ఇలాచీలను మిక్స్ చేసి, కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసి ఆ పౌడర్ని అందులో యాడ్ చేయాలండి. మీకు ఎంత కావాలో అంత, కొంచెం అయితే కొంచెం, ఎక్కువైతే ఎక్కువ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా కలుపుతూ ఉండాలి. కలిపినాక అలా కలుపుతూ ఒక నిమిషం 2 నిమిషాలు కలుపుతూ కొంచెం జీడిపప్పు యాడ్ చేయాలండి. కొంచెం దగ్గర పడినాక అలాగా దగ్గర పడినంత వరకు కలుపుతూ ఉండాలండి. కలిపినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న తాటి ముంజల ముక్కలు అందులో వేసుకోవాలండి. అలా కలుపుతూ ఉండాలి. అది కలిపినాక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. చిన్నగా ముక్కలు కట్ చేసుకొని జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అది తీసి మనం కొంచెం గ్లాస్లో వేసుకొని ఆ కూల్గా అయినాక కొంచెం గ్లాస్లో వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, తాటి ముంజలు ముక్కలు చిన్నగా కట్ చేసుకుని తాటి ముంజలు వేసుకొని తింటే చాలా టేస్ట్గా చల్లగా